హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? ఈరోజు నేను మటన్ గ్రేవీ కర్రీ చూపిస్తున్నానండి. ఇది నేను దాల్చా చేశాను కదా, ఆ రోజే చేసాము, కానీ వీడియో లెందీ అయిపోతుందని చూపించలేదు. ఇక్కడ మటన్ శుభ్రంగా కడుక్కొని మీ ప్లేస్లో చికెన్ అయినా తీసుకోవచ్చు. ఉప్పు, కారం, పసుపు, పెరుగు, అలాగే గరం మసాలా, రోస్టెడ్ ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, కొద్దిగా నిమ్మరసం వేసి ఇదంతా బాగా ముక్కలకి పట్టినట్టు కదిపి మ్యారినేట్ చేసి ఉంచుకోవాలండి. మ్యారినేట్ చేసి ఉంచడం వల్ల ఇది మనం ఫ్రిడ్జ్లోనన్నా ఉంచుకోవచ్చు. కనీసం బయటన్నా ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఉంచి మనం వండుకుంటే టేస్ట్ అన్నది బాగా వస్తుంది. అలాగే ముక్కలకి అంత పట్టి ఉండడం వల్ల మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అలాగే ఉడికేటప్పుడు కూడా మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుందండి. దానివల్ల మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ వేడి చేసి ఉల్లిపాయలు కట్ చేసి బరిస్తాలాగా ఆనియన్ ఫ్రై చేసి ఉంచుకున్నానండి, ఇది పేస్ట్ చేయడానికి. అలాగే ఇంకా 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని ఆయిల్లో మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో కొంచెం వేసాను, ఆల్రెడీ ముక్కల్లో కదిపి ఉంచాను. ఇక్కడ టమాటా పేస్ట్ చేసి వేస్తున్నానండి. 2 పెద్ద సైజు టమాటాలు పేస్ట్ చేసి వేస్తున్నాను చూడండి. అలాగే మనము ఇప్పుడు ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి చల్లారిన తర్వాత నేను అవి కూడా నూరేసానండి. ఇక్కడ గసగసాలు, అలాగే మీరు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ గసగసాలు, అలాగే జీడిపప్పు పేస్ట్, ధనియా పౌడర్, రోస్టెడ్ జీలకర్ర పౌడర్ కూడా ఇక్కడ కొద్దిగా వేస్తున్నానండి. ముక్కల్లో కూడా కొంచెం కలిపి ఉంచాను మటన్లో, ఇందులో మళ్ళీ కొంచెం వేస్తున్నాను. అలాగే ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రై చేసినవి, అవి కూడా నేను మిక్సర్లో పేస్ట్ చేసేసి అవి కూడా వేసేసి కదుపుతున్నానండి. ఆ తర్వాత మనం మటన్ మ్యారినేట్ చేసి ఉంటాయి కదా, అది మొత్తం అంతా వేసేస్తున్నాను చూడండి. మటన్ వేసేసి మనమంతా శుభ్రంగా బాగా కలిపేసి ఇక్కడ నేను ప్రెషర్లో లిడ్ పెట్టి వండుతున్నానండి. పచ్చిమిరపకాయలు వేసుకుని, ధనియా వేసుకుని మనం ఇక్కడ మ్యారినేట్ చేసిన తర్వాత హాట్ వాటర్ వేసుకోవాలండి. మనం హాట్ వాటర్ వేసుకోవడం వల్ల ఉడకడం కూడా బాగా ఉడుకుతుంది తొందరగా. ఇక్కడ నేను ప్రెషర్ ఇచ్చేసాను చూడండి. ప్రెషర్ దింపేసి ఇక్కడ కొత్తిమీర వేసాను. ఇది నేను దాల్చాలోకి మటన్ బోన్స్ చేసి ఉడికించి పక్కన ఉంచానండి. ఆ దాల్చా చేసిన రోజే ఈ మటన్ బోన్స్ కూడా దాల్చాలో వేసాను. ఆ రోజు వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది అన్నాను కదా, ఈ 2 కలిపి తీసామేమో. అది చూపించడం కోసమే ఈ క్లిప్పింగ్ కూడా చూపిస్తున్నానండి. దాల్చాది ఆ బోన్స్ వేసింది అక్కడ మిస్ అయింది అన్నాను కదా. చూడండి, ఇది గ్రేవీ దగ్గరికి పడిపోయింది. లిడ్ తీసేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.